తెలంగాణ ఎన్నికల్లో వన్ సైడెడ్ విక్టరీ అని ఆశించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అది సాధ్యం కావట్లేదు. అదే సందర్భంలో ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నటువంటి బీఆర్ఎస్‌కి అది సాధ్యం కావట్లేదు. కానీ అనూహ్య ఫలితాలు అనడానికి వీల్లేదు గానీ, కాంగ్రెస్ అనుకున్నంతటి సీను ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేస్తున్నంత వరకైతే లేదు. గట్టి పోటీనే బీఆర్ఎస్ ఇచ్చుకొచ్చింది. బీజేపీ కూడా మంచి ఫలితాలనే అందిస్తోంది. నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి ఇప్పుడు 10 గంటల 5 నిమిషాల సందర్భానికి చూసుకుంటే మున్సిపాలిటీల్లో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అయితే ఒక మున్సిపాలిటీ గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ ఆల్రెడీ కైవసం చేసుకుంది. అక్కడ మెజారిటీ కౌన్సిలర్ 14 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం అన్నటువంటిది ఒక సంచలనం అయితే, అక్కడ 3 వార్డులతో కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది మరొక కీలకమైనటువంటి అధికార పార్టీ ఒక్క వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇకపోతే 102 కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు, 51 బీఆర్ఎస్, బీజేపీ 15, ఇతరులు 10. అంటే దాదాపు సగం సీట్లు ఇటు బీఆర్ఎస్ కూడా సాధిస్తోంది. కాంగ్రెస్ ఆధిపత్యం కన్ఫామ్. అట్ ద సేమ్ టైం ఆశించినంత స్పీడ్ లేదు, అంటే టూతాడు ఆ టైప్లో లేదు. ఇప్పటికిప్పుడు మనం ఇమ్మెచ్యూర్గా ఉంటుంది, సాయంత్రానికి కానీ స్పష్టత రాదు. బట్ ప్రాథమిక ఫలితాల పరంగా చూస్తే 102 కాంగ్రెస్, 51 బీఆర్ఎస్, ఇటు పక్కన భారతీయ జనతా పార్టీ కూడా 19 దాకా గెలుచుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం అయింది. ఇదే సందర్భంలో గతంలో ఉన్నటువంటి రిజల్ట్స్ ఇక్కడ చూడాలి. అంటే ఏది వీళ్ళు ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలు చూసుకుంటే 2014లో ఇది కార్పొరేషన్ల పరంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్కి అప్పుడు 10 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలు 14లో 471 కాంగ్రెస్, 183 తెలుగుదేశం పార్టీ, 272 టీఆర్ఎస్ వచ్చినాయి, 44 వామపక్షాలు, 289 ఇతరులు. అది కరెక్ట్గా ఈయన దిగిపోయే ముందు చేసినటువంటి ఎన్నికలు, ఎవరు మన కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి. అయితే 2020లో కేసీఆర్ టైంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వస్తే మొత్తం మున్సిపాలిటీలు 120. అప్పుడు బీఆర్ఎస్ 112 గెలుచుకుంది ఏకంగా. 120లో 112. కాంగ్రెస్ 4 మున్సిపాలిటీ గెలుచుకుంది. బీజేపీ 2 మున్సిపాలిటీలు గెలుచుకుంది. ఎంఐఎం 2 మున్సిపాలిటీలు గెలుచుకుంది. మున్సిపల్ కార్పొరేషన్లు 10లో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ బీజేపీలకు ఇద్దరు గెలిపితే ఒకటే వచ్చినటువంటి పరిస్థితి. అప్పటితో పోల్చుకుంటే ఆ స్థాయి ఇక్కడ రావట్లేదు. అది ఇక్కడ స్పెషాలిటీ. అంటే అంత స్థాయిలో ఇక్కడ కనబడట్లేదు. ఈ వీడియో చేస్తున్నటువంటి సందర్భానికి అయితే కనుక టఫ్ ఫైట్ అనను కానీ ఆధిపత్యం కాంగ్రెస్దే, వన్ సైడెడ్ విక్టరీ కాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు. అది ఇక్కడ జరుగుతున్నటువంటిది.